ఇజ్రాయెల్ ఈ దాడి చేయడానికి ప్రధాన కారణం భద్రత అని అధికారికంగా చెప్తోంది. ఇజ్రాయెల్ ప్రకారం ఇరాన్ అణు కార్యక్రమం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ ప్రోగ్రాం భవిష్యత్తులో తమ దేశానికి పెద్ద ప్రమాదంగా మారవచ్చని వారు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ చాలా సంవత్సరాలుగా ఒక విషయం స్పష్టంగా చెప్తోంది. ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేసే స్థాయికి చేరితే అది తమ దేశ భద్రతకు ప్రత్యక్ష ముప్పు అవుతుందని. అందుకే ఈ దాడిని ప్రివెంటివ్ స్ట్రైక్ అంటే ముందస్తు రక్షణ చర్యగా పేర్కొన్నారు. మరొక ముఖ్య కారణం మధ్యప్రాచ్యంలో ప్రభావం. ఈ ప్రాంతంలో ఎవరు ఎక్కువ శక్తివంతంగా ఉంటారో అది ప్రపంచ రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ దాడి తర్వాత ఇరాన్ కూడా మిస్సైళ్లు మరియు డ్రోన్లతో ప్రతిస్పందించింది. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఈ పరిస్థితిని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఎందుకంటే ఈ సంఘటన పెద్ద యుద్ధానికి దారితీయొచ్చు లేదా చర్చల ద్వారా పరిష్కారం కావచ్చు. ఇది కేవలం రెండు దేశాల మధ్య సమస్య కాదు. ఇది ప్రపంచ భద్రత మరియు భవిష్యత్తుతో సంబంధం ఉన్న కీలక పరిణామం. ఇక ముందు ఏమీ జరుగుతుంది? ఈ పరిస్థితి యుద్ధంగా మారుతుందా లేదా శాంతితో ముగుస్తుందా? ఇలాంటి ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన ప్రపంచ విషయాల కోసం మిస్ట్రీస్ ఆఫ్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.